హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే పనసపొట్టు ఫ్రైని చేయబోతున్నాను. ఇది ఏజెన్సీలో చాలా ఫేమస్ ఫుడ్. దీని కొరకు దొరకలేదని చాలామంది వెతుకుతూ ఉంటారు. అంటే ఎక్కడ పనసకాయలు దొరుకుతాయా, వాటిని తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకుందామా లేదా వెరైటీ రెసిపీస్ చేసుకుందామా అని చూస్తూ ఉంటారు. నేను పనసపొట్టుని తీసుకొని ఎలా ఫ్రై చేయాలో మీకు చెప్పబోతున్నాను. నేను చిన్న పనసకాయని తీసుకున్నాను, లేవడిది. అది పైన పొట్టు తీసేసి కొంచెం కుక్కర్లో వేసేసి ఒక 3 విజిల్స్ పెట్టి నేను ఆ వాటర్ని ఫిల్టర్ చేసి ఇలా కడిగి శుభ్రం చేసి ఉంచుకున్నాను. పోపులు తీసుకున్నాము. పోపులు కొంచెం కొంచెం తీసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. చిన్న ఉల్లిపాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిరపకాయలు దంచి పక్కన పెట్టుకున్నాను. గరం మసాలా అంటే దీంట్లో స్పెషల్గా ఏమీ వేయనక్కర్లేదు. కొంచెం ధనియాలు, జీరా, అల్లం వెల్లుల్లి చిన్న పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆయిల్ వేసుకోండి ఫస్ట్. సరిపోకపోతే ఇంకొకటి వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపులన్నిటిని వేసేసుకుందాం. చాలా ఈజీ మెథడ్ అండి, చాలా బాగుంటుంది కూడా. హెల్త్ కూడా చాలా మంచిది. మా నాయనమ్మ వాళ్ళ కాలంలో వీటిని చాలా ఇష్టంగా తినేవారు. పోపులు చిటపటమన్నాక వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఇలా కాస్త వేసుకుందాము. చూడండి, వేగిపోయే ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగక్కర్లేదు. ఇలా వేగాక కరివేపాకు వేసుకుందాము. కొంచెం సాల్ట్,
ఇష్టపడతారు, మీరు కూడా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.